शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। परमेश्वर स्वरूपैन सभके नमस्कारं। రామచంద్రమూర్తి యొక్క ఔదార్యం, ఆయన శత్రువులతోనైనా ప్రవర్తించేటప్పుడు ధర్మాన్ని ఎంత ప్రాతిపదికగా తీసుకుని ప్రవర్తిస్తాడు అన్న విషయాన్ని నిన్నను కొంతమేర పరిశీలించడం జరిగింది. అందుకే ఆ శుకుడు అనబడేటటువంటి దూత రావణాసురుడి పక్షాన వచ్చి యువతల ఉన్నటువంటి వానర బలగాన్నంతటినీ పరీక్షించే ప్రయత్నం చేసిన, వానరులు ఆవేశపడి ఆయన రెక్కలు విరిచేయడానికి ప్రయత్నించిన రాముడు మాత్రం దూతగా వచ్చిన వ్యక్తిని హింసించకూడదని చెప్పి తాను సముద్రం తీరంలో ఆ దర్భశయనం చేసిన స్థితిలో నియమపాలనలో ఉన్నప్పటికీ కూడా శుకుడిని విడిపించాడు. ఆ శుకుడు తిరిగి వెళ్ళి రాముని యొక్క ఔదార్యాన్ని, అక్కడ ఉన్నటువంటి వానర బలాన్ని, రాముని యొక్క తేజస్సుని రావణాసురుడికి వర్ణించి చెప్పి ఇక సంధి కుదరడం అనేది సాధ్యం కాదు, ఉన్నది నువ్వు తప్పు ఒప్పుకుని సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవు కావడమో లేకపోతే యుద్ధం చేయడం, రెండే రెండు మార్గాలు నీకు ఉన్నాయి అని చెప్తే ఆ వెళ్ళి వచ్చినటువంటి దూతని నిందించి నువ్వు నా పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, దేవేంద్రాదులు కూడా నా ముందు నిలబడలేరు, నేను రాముడితో యుద్ధం చేయడానికే సిద్ధపడి ఉన్నాను అని చెప్తాడు. ఆ చెప్పినటువంటి సందర్భం దగ్గర రాముని యొక్క ఔదార్యము వ్యక్తమవుతుంది. ఆయన ఎంత శత్రుపక్షం నుంచి వచ్చిన వాడైనా విభీషణుడు శరణాగతి చేస్తే ఎంత ఆదరభావంతో, ఎంత ప్రసన్న హృదయంతో వచ్చిన వాడి యొక్క శరణాగతిని అంగీకరించి తన పరివారంలో చేర్చుకున్నాడో, ఒక్క విభీషణుణ్ణి కాదు, ఏ ప్రాణి అయినా సరే రామా నేను నీవాడను అని అంటే మాత్రం నేను విడిచిపెట్టను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మవ. సమస్త భూతములకు నేను అభయం ఇస్తున్నాను. ఎవరు ఎంత పాపం చేశారన్న దానితో సంబంధం లేదు. ఒక్కసారి వాళ్ళ యొక్క దోషాన్ని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనన్నవాడిని విడిచిపెట్టడం అన్న సమస్య లేనీ లేదు. అది శరణాగతి చేసినటువంటి వారి విషయంలో నేను ప్రవర్తించవలసిన విషయమని ప్రతిజ్ఞ చేసి చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క బలాన్ని చూసి రమ్మని మళ్ళీ శుకశారణులు అనబడే ఇద్దరుని రావణాసురుడు పంపించాడు. పూర్వం వెళ్ళిన శుకుడు వేరు, ఇప్పుడు సారణుడితో వెడుతున్నటువంటి శుకుడు వేరు. మళ్ళీ ఆ శుకసారణులు ఇద్దరూ కూడా వెళ్ళి
వాళ్ళు వానర వేషములను ధరించారు. ఇటు వానరులకు అటు రాక్షసులకి కూడా ఈ కామరూపం అన్నది ఉంది. అందుకని వాళ్ళు ఎటువంటి రూపాన్ని కావాలంటే అటువంటి రూపాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వానర రూపాన్ని పొంది వానరులలో ప్రవేశించి వానరుల యొక్క సంఖ్యాబలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడైనా ఓ చోటు ఉంటే ఇంతమంది ఉన్నారని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు భూమ్యాకాశములను కప్పేశారు. సముద్ర తీరంలో చెట్ల మీద, పర్వతాల మీద, శిఖరాల మీద, భూమి మీద, నీటి మీద, సేతువు మీద ఎక్కడ చూసినా వానర బలమే. అది చూసి ఆశ్చర్యపోయి ఇది లెక్క పెట్టేది కాదు, ఇక్కడ ఉన్న వీరులు ఇంత బలవంతులని చెప్పడానికి కూడా సాధ్యం కాదు. వీళ్ళ అసలు బలం ఉత్సాహం. వీళ్ళు మేము రాముని పనుపన యుద్ధం చేస్తున్నామన్న వాళ్ళ సంతోషమే వాళ్ళ పెద్ద బలం. ఇది చాలా అరుదైనటువంటి సన్నివేశం. ఎవరైనా ఎప్పుడైనా ఓ ఉపకారం చేసి పెట్టండి అంటే ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అసలు అలా ఉండడమే అరుదు. దానికి తోడు వాళ్ళకి ఏమీ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా కూడా రాముడి కోసం మేము ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము యుద్ధం చేస్తాం, అదేదో బలవంతంగా భయంగా తప్పనిసరి పరిస్థితుల్లో సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి యుద్ధం చేయడం కాదు. రాముని భార్యని ఎత్తుకుపోయినటువంటి రావణాసురుని యందు మాకు సహజ వైరం. ఎందుకనంటే ధర్మమునకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ పట్ల వాళ్ళకి అంత క్రోధం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాముడి భార్య రాముడికి చెందేటట్టు చేయడం కోసం అవసరమైతే మేము ప్రాణత్యాగం చేయడానికి మేము పరమోత్సాహంగా సిద్ధపడి ఉన్న వాళ్ళమని యుద్ధానికి సిద్ధపడినటువంటి వానరుల యొక్క బలాన్ని ఇంత అని అంచనా కట్టడం ఎట్లా సాధ్యమవుతుంది? కొందరు 10 ఏనుగుల బలం కలిగిన వారు, 20 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు, 10,000 ఏనుగులు, ఇంతంత బలం కలిగినటువంటి వానరుల యొక్క బలాన్ని పూర్తిగా లెక్క పెట్టడం సాధ్యం కాక వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి శుకసారణులిద్దరినీ విభీషణుడు గుర్తించాడు. గుర్తించి వీళ్ళు రాక్షసులు కామరూపాలతో వచ్చి వానరుల యొక్క బలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని వాళ్ళ రెక్కలు విరిచి పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెడితే రాముడిని చూడగానే వాళ్ళిద్దరూ ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టేశారు. ఎందుకనంటే శత్రుపక్షం నుంచి వచ్చి వానరుల యొక్క బలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి తప్పకుండా రావణుడు వధ శిక్షగా విధిస్తాడు అని వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. వాళ్ళని చూశాడు రాముడు. ఒక చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి నచేదం గ్రహణం ప్రాప్య భేతవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతౌవా నూతౌ వధమర్హద. ఇది రావణాసురుడికి రాముడికి ఉండే తేడా. ఒకటి, మీ దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఆయుధములు లేనటువంటి వాణ్ణి, యుద్ధం ప్రకటించని వాణ్ణి సంహరించకూడదు. 2, మీరు నాకు రావణాసురునికి సంబంధించిన సందేశం ఏదైనా తీసుకొచ్చారా తీసుకురాలేదా అన్నది పక్కన పెట్టండి. దూతని వధించకూడదు. కాబట్టి దూతని వధించడానికి సిద్ధంగా లేను. కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. మీరు నా వైపు నుంచి కూడా నేను చెప్పే సందేశాన్ని రావణాసురుడికి చెప్పండి. 2, మీరు వానరుల యొక్క బలాన్ని, నాకున్నటువంటి శక్తిని అంచనా వేయడానికి వచ్చారు. మీరు బాగా చూశారా వానరుల యొక్క బలాన్నంతటినీ, బలగాన్నంతటినీ? చూసి ఉండకపోతే, అయ్యో మేము ఇంకా చూడలేదు అని అసంతృప్తి ఏదైనా ఉండిపోతే చెప్పండి, నేను మీకు విభీషణుడిని ఇచ్చి పంపిస్తాను. విభీషణుడు మీరు చూడనివి ఏమున్నాయో అవి కూడా చూపిస్తాడు అన్నారు. వాళ్ళు రాముని యొక్క ఔదార్యానికి ఆశ్చర్యపడి ఆయనకి నమస్కారం చేశారు. అప్పుడు రాముడు వాళ్లతోనే తిరిగి రావణాసురుడికి సందేశం పంపుతూ యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతవానపి తద్దర్శ యథాకామం ససైన్య సహబాంధవ. నువ్వు ఏ బలాన్ని చూసుకొని, ఏ ధైర్యాన్ని చూసుకొని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళావో లంకకి, ఆ బలంతో, ఆ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ నన్ను ఎదుర్కొనడానికి సిద్ధపడు. యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతవానసి. నా దగ్గర నుంచి సీతమ్మని అపహరించినప్పుడు ఏ ధైర్యం పెట్టుకుని తీసుకెళ్ళాడు? నిజానికి రావణాసురుడు రాముని చేత ప్రశ్నింపబడుతున్న విధానం అది. నిజంగా రాముడి మీద అంత ధైర్యం ఉంటే యుద్ధంలో గెలవగలనని
రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి దూరంగా వెళ్ళేటట్టుగా మాయామృగాన్ని ప్రయోగించి సీతమ్మని అపహరించవలసిన అవసరం లేదు. అంటే అసలు రామలక్ష్మణులకు ప్రత్యక్షంగా ఎదుట పడడం రావణాసురుడికి ధైర్యం సరిపోని విషయం. అందుకని ఏ బలంతో మరి నువ్వు తీసుకెళ్ళగలిగావు సీతమ్మని? ఆ బలంతోటే నా ఎదురుకురా, వచ్చిన తరువాత నువ్వు నిలబడి యుద్ధం చేస్తే సంహరిస్తాను, లేదా మర్యాదా పురస్సరంగా సీతమ్మని తీసుకొచ్చి నాకు అప్పచెప్తే బ్రతికిపోతావు అన్నానని ఈ 2 మాటలు సందేశంగా వెళ్ళి రావణాసురుడికి చెప్పండి అని పంపించాడు. ఆ రావణాసురుడి దగ్గరికి శుకసారణులు ఇద్దరూ వెళ్ళి ఈ విషయాలన్నీ నివేదించారు. భవనం మీద నిలబడి వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి అంతటా నిండిపోయినటువంటి ఆ వానర బలగాన్నంతటినీ చూశాడు రావణాసురుడు. తదనంతరం శార్దూలుడు అన్న వేరొక గూఢచారిని పంపించాడు. ఆయన పరిస్థితి ఇట్లాగే జరిగింది రాముడి చేతిలో. ఆయన తిరిగి వచ్చి జయ విజయీభవ అని వెళ్ళిన వాళ్ళు ఆశీర్వచనం చేసి వచ్చారు. రామచంద్రమూర్తి వచ్చి అదే విషయాన్ని రావణాసురుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చిన శార్దూలుడు ఒక విషయాన్ని చెప్పాడు. రాముడు సువేల పర్వతం మీద ఉన్నాడు, ఆయన యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఉత్తర తీరం నుంచి దక్షిణ తీరానికి సేతువుని కట్టి సముద్రాన్ని దాటాడు. వానరబలం అంతా కూడా చేరుకుంది లంకాపట్టణాన్ని. ఏ క్షణంలోనైనా యుద్ధాన్ని ప్రకటించవచ్చు. కాబట్టి కోటని రక్షించుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేయవలసింది అని చెప్పాడు. రాముడితో తిన్నగా యుద్ధం చేస్తే గెలవలేనన్న విషయం తెలియనంత అమాయకుడు రావణాసురుడు కాడు. పైకి ప్రగల్భాలు పలుకుతాడు, కానీ నిజంగా రాముడి ముందు నిలబడి యుద్ధం చెయ్యవలసి వస్తే తాను నిలబడలేనని తెలుసు. తనకి తెలిసిన విషయాన్ని పెద్దలు ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని అంగీకరించలేడు. ఆయనకున్న పెద్ద బలహీనత ఆయన మూర్ఖత్వం. తనకి ఒప్పుకునేటటువంటి లక్షణం లేదు. 2, ఎవరైనా చెప్తే పోనీ వాళ్ళ సలహా మేరకు నేను ఇట్లా చేస్తున్నానని కూడా చెయ్యడు. అంటే ఒకరికి పెద్దరికం ఇవ్వడాన్ని ఆయన అంగీకరించడు. ఎప్పుడూ తానే పెద్దరికం అంతే. కొన్ని విషయాల్లో అవతల వారి మాట విందాం. కొన్ని విషయాల్లో మనం ఇలా జరిగితే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం చెప్దాం. ఆ ధోరణి ఉండదు అసలు. ఎంతసేపు నేను చేసినది ఏదో అదే సత్యం, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా అది తప్పే. అందుకే మాయా మార్గంతో మోసంతో రాముడి మీద గెలవడానికి ఆయన ఆధారపడతాడు. ఒకప్పుడు సీతమ్మని అపహరించినప్పుడు కూడా మారీచుణ్ణి బ్రతిమాలి మాయామృగంగా పంపించి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆ ప్రాంతానికి దూరం చేసి అపహరించి తెచ్చాడు. ఎప్పుడూ ఆలోచన అదే క్రమంలో కొనసాగుతూ ఉంటుంది. నేను ఏ మోసం చేస్తే, ఏ మాయ చేస్తే మళ్ళీ రామచంద్రమూర్తిని ఉత్సాహం లేకుండా చేయగలను. ఒకసారి సీతాపహరణం జరిగితే ఇంతకాలం ఆయన కష్టపడవలసి వచ్చింది. ఇప్పుడు కూడా నేను అటువంటి మోసపు పద్ధతిలో రాముణ్ణి ఎలా గెలవగలను? ఎదురుపడి యుద్ధం చేయడం కష్టం. అందుకని వెంటనే విద్యుజ్జిహ్వుడు అని ఆయన దగ్గర ఉండే ఒక అనుచరుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క తల ఎలా ఉంటుందో యథాతథంగా నీ మాయ చేత అట్లా తయారు చేయి. ఒకవేళ నిన్న రాత్రి కానీ కంఠము ఖడ్గము చేత నరకబడితే అది ఇవాల్టికి నెత్తుటి మరకలతో ఎట్లా ఉంటుందో అట్లాగే తయారు కావాలి. ఎంత రాముణ్ణి పోలి ఉండాలి అంటే సీతమ్మ కూడా అది రాముడి తల అనుకోవాలి. అట్లా నువ్వు తయారు చేయి. దానితో పాటు రాముడి ధనస్సుని కూడా తయారు చేయి. రాముడు పట్టుకునే ధనస్సు ఎట్లా ఉంటుందో ముమ్మూర్తులా అట్లా ఉండాలి ధనస్సు. అవి తయారు చేసి పట్టుకురా అని మాయావి అయినటువంటి విద్యుజ్జిహ్వుడికి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక చనిపోవడానికి కావలసినంత పాపాన్ని మాటల చేత మూట కట్టేసుకున్నాడు అని చెప్పారు హనుమ. ఇంకా సరిపోలేదు, ఇంకా దారుణమైన మాటలన్నీ మాట్లాడతాడు. ఆవిడ్ని ఉద్దేశించి అసలు సంబోధించడమే అంత దారుణమైనటువంటి సంబోధనతో సంబోధిస్తాడు. విసృజయితాం మతిం మూఢే కిం మృతేన కరిష్యసి భవస్వ భద్రే భార్యాణం సర్వాస్వాం ఈశ్వరీ మమ. ఓ మూఢురాలా అని పిలిచాడు ఆవిడ్ని. పిలిచి నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను.
నా భర్త నా భర్త నా భర్త పాతివ్రత్యం, రాముడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, బ్రహ్మాస్త్రం తెలిచున్నవాడు, అస్త్ర పారంగతుడు, ఆయన యుద్ధానికి వస్తే నువ్వెక్కడ నిలబడతావు అనేదానివి కదా. నిన్న రాత్రి వానర బలంతో కలిసి వచ్చి రామచంద్రమూర్తి ఉత్తర దిక్కున విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్ధరాత్రి వేళ రాక్షస సైన్యం అంతా కూడా ప్రహస్తుని యొక్క ఆధ్యక్షంలో బయలుదేరి వెళ్ళి అకస్మాత్తుగా వానరుల మీద పడి యుద్ధం చేసింది. ఆ యుద్ధం చేసినప్పుడు లోపల శిబిరంలో నిద్రపోతున్నటువంటి రాముడికి బయట ఇట్లా అకస్మాత్తుగా రాక్షసులు వచ్చిన వైనం తెలియదు కాబట్టి బయటి వానరులు సంహరింపబడుతుండగా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడి శిబిరంలో ప్రవేశించి నిద్రపోతున్న రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని తనకున్న పెద్ద ఖడ్గంతో నరికేశాడు. కాబట్టి ఇప్పుడు రాముడు జీవించి లేడు, మరణించాడు. ఆ రాముని యొక్క తల నువ్వు నమ్మవని నీకు గుర్తు కోసం తీసుకొచ్చాను. ఓ మూఢురాలా, అది ఆయన సంబోధించే విధానం. విసృజయితాం మతిం మూఢే కిమృతేన కరిష్యసి, ఇప్పటికైనా ఈ బుద్ధి విడిచిపెట్టు. ఇంకా రాముడు వస్తాడు రాముడు వస్తాడు, రాముడు ఏదో ఇంత పరాక్రమవంతుడు శౌర్యవంతుడు వీర్యవంతుడు అని మాట్లాడుతుంటావు కదా, ఆ బుద్ధిని విడిచిపెట్టు. కిమృతేన కరిష్యసి, ఇక చనిపోయిన వాడితో నువ్వు చేసేదే ఉంది. భవస్వ భద్రే భార్యాణం, ఇప్పటికైనా నువ్వు నాకు భార్యవిక. సర్వాసాం ఈశ్వరీ మమ, నాకున్నటువంటి భార్యలందరికీ నువ్వు నాయకురాలివిక. అల్పపుణ్యే వివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తృవధం సీతే ఘోరం వృత్రవధం యథా. నీ భర్త ఎంత దారుణంగా చంపబడ్డాడో ఆ విషయాన్ని నీతో చెప్పాను కదా. తక్కువ పుణ్యం చేసిన దానా, చాలా కాలం పాటు సౌమాంగల్యం ఉండమంటే నీకు ఎలా ఉంటుంది? వివృత్తార్థే, విఫలమైనటువంటి ప్రయోజనం ఉన్నదానా, ఏదో రాముడు వచ్చేస్తాడని మనసులో ఒక పెద్ద ఆశ పెట్టుకుని ఉన్నావు కదా, విఫలమైపోయిన ఆశ కలిగిన దానా, నువ్వు ఈ నీ భర్త గారి యొక్క కంఠాన్ని బాగా నీకు సంతోషం కలిగేటంత సేపు చూడు అని చెప్పి ఎంత దారుణమైన మాట అన్నాడంటే, విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచి ఆ తల తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. రాముడి తల అక్కడ పెట్టాడు విద్యుజ్జిహ్వుడు. సీతమ్మ ఇది హఠాత్ పరిణామం. ఆ రాముడి తల వంక చూసింది. ఆవిడ భేదాన్ని గుర్తించలేకపోయింది అంటే కథాపరంగా ఆవిడ పరదేవతాస్వరూపిణి, ఆవిడ గుర్తించలేకపోయినట్టు మాయామానుష స్వరూపం, ఆమె గుర్తించలేకపోయింది. హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామానికి ఆవిడ స్పృహ తప్పిపోయినంత పని లేచి ఆ తల వంక చూసింది. యథాతథంగా అది రాముని యొక్క శిరస్సే. అంత బాధలో ఉన్న స్త్రీ, ఆమె బాధ పంచుకోవడానికి నిజానికి అక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడానికి కారణం కూడా రావణాసురుడే. నిజంగా ఆవిడకి అటువంటి బాధ ఎప్పుడూ కలగదు. కానీ అప్పటికి కల్పించినట్లుగా రావణాసురుడు అనుకున్నా ఆవిడితో అన్నమాట ఏమిటంటే, అగ్రతక్కురు సీతాయా శీఘ్రం దాశరథేశిర అవస్థాం పశ్చిమాం భర్తు కృపణ సాధు పశ్యతు. బాగా చూడు, ఎందుకనంటే పశ్చిమాం భర్తు, ఈ శిరస్సు నీకు ఇక్కడ ఉంచాం, అది అలా ఉండకూడదు కదా. అందుకని వెళ్ళిపోయినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు పశ్యతు, బాగా చూసుకో. ఎందుకనంటే ఎంతో గొప్పవాడని చెప్పేవో కదా. అందుకని కృపణ, నువ్వు ఈ రాముడి యొక్క శిరస్సుని చూసి ఎంతసేపు చూడాలనుకుంటున్నావో అంతసేపు చూసి నీ యొక్క అల్పపుణ్యాన్ని గుర్తు తెచ్చుకో. అసలు నిజానికి అక్కడ జరిగినటువంటి సంఘటన కన్నా రావణాసురుని యొక్క మాటలు ఆమెను ఎక్కువ బాధిస్తాయి. ఇప్పుడు అసలు అటువంటి పని చేసి ఒంటరిగా ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పక్కన ఒక తల్లి లేదు, అత్తగారులు లేరు, తోడికోడళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు,
ఓ మరుదులు లేరు, ఎవ్వరూ లేకుండా దూరం చేసి ఇంతకాలం ఆమెని మాటలతో హింసించి ఇటువంటి శిరస్సు తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆమె మనసు ఎంత వికలమైపోయి ఉంటుంది, ఎంత దుఃఖపడి ఉంటుంది. అంతకంత కట్టి కుడిపద రామాయణం నేర్పేది అది. నోరు ఉంది కదానని వదరి మనం మాట్లాడి ఒకరు బలహీనమైన స్థితిలో ఉన్నారు అని ప్రవర్తిస్తే ఈశ్వరుడు అన్నవాడు ఒకడు లేడు. ఆయన గదు నోరిచ్చింది. 84 లక్షల జీవరాశులలో ఎవరికీ ఇవ్వని వాక్కుని ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఆయన వాక్కుని ఎట్లా వినియోగించుకుంటున్నాడన్నది చూడడం చేత కానంత అమాయకుడా ఈశ్వరుడు. ఆ వాక్కు 10 మంది సంతోషానికి ఉపయోగిస్తున్నాడా? ఆ వాక్కు దారుణంగా బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నాడా? ఆయన చూడడా? ఆయన చూసినప్పుడు ఇంతకింత మళ్ళీ రావణాసురుడు అదే నాణ్యంతో చెల్లించవలసిన అవసరం ఉండదా? ఇంత బాధపడ్డాడు. చిట్ట చివరికి తన తలలు తెగిపోయి, తన కొడుకు తలలు తెగిపోయి, తమ్ముడి తల తెగిపోయింది. ఒక తల తీసుకొచ్చినందుకు ఎన్ని తలలు చూడవలసి వచ్చింది. అటువంటివి ఎన్ని మాటలు ఏడ్చాడు. చిట్ట చివరికి ఒంటరివాడై మిగిలిపోయి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. రామాయణం మనకి నేర్పే నీతి ఏమిటంటే, ఒక క్షణంలో మనం బలంగా ఉన్నామేమో అనుకున్న భ్రాంతిలో ఏ బలహీనంగా ఉన్నారనుకున్న వ్యక్తి దగ్గర చెయ్యకూడని మొదటి తప్పు ఏది అంటే నోరు జారి అవతల వారి మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించకుండా ఉండాలి. ఈ పాపమే కట్టి కుడిపేసింది. అందుకే హనుమ అన్నారు, నతదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్ట మిహపాణిన జనకస్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత అన్నారు. ఆమె మనసు కలుషితమైపోయిన తర్వాత అగ్నిని ముట్టుకుంటే కాలుతుందేమో కానీ ఆవిడ మనసు బాధపడితే చాలు యువతలవాడు బూది కుప్పైపోతాడని. పాపాన్ని మూటగట్టుకోవడం. ఆ రాముడి పక్కన ఉన్నటువంటి పరివారం అంతా ఏమైపోయింది అనుకుంటున్నావా? విభీషణుణ్ణి రాక్షసులందరూ వెళ్ళి పట్టుకున్నారు. అంటే ఈయనది సోదర ప్రేమ, అందుకని విభీషణుణ్ణి చంపడం. అందుకని విభీషణుడు పట్టుబడ్డాడు. వానరులందరినీ తరిమి తరిమి సంహరిస్తుంటే భయపడి లక్ష్మణుడు పారిపోయాడు. నిజానికి లక్ష్మణుడు అవసరమైతే ముందు తన తలడ్డు పెడతాడు తప్ప రాముడికి ఆపదొస్తే పారిపోయేంత భీరువా లక్ష్మణుడు పారిపోయాడు. సుగ్రీవుడికి కంఠం విరిచి చంపేశారు. హనుమ గడ్డం పగలగొట్టి చంపేశారంటే వాళ్ళ పేర్లకున్నటువంటి లక్షణాన్ని మనసులో పెట్టుకుని అక్కసు ప్రకటిస్తున్నాడు. సుగ్రీవుడు అంటే మంచి కంఠం ఉన్నవాడు, అందుకని కంఠం విరిచి చంపారు. హనుమ అంటే హనువులు, దవడలు కలిగిన వాడు, మంచి వాక్కులు, అందుకని ఆయన హనువులు దవడలు విరిచి చంపారు. జాంబవంతుడు ఈ రాక్షసులు కొట్టిన దెబ్బలకి వృక్షం ఎలా పడిపోతుందో అలా పడిపోయాడు. మైంద ద్వివిధులు ఇద్దరూ కూడా నడుము వరకు సంహరింపబడ్డారు. పనసుడు, దదీముఖుడు, కుముదుడు మొదలైనటువంటి వానరులందరూ కూడా సంహరింపబడ్డారు. ఇప్పుడు మిగిలినటువంటి వానరులందరూ చెల్లాచెదురై దిక్కులు పట్టి పారిపోయారు. ఇక రాముడు లేడు, యుద్ధం లేదు, వానరులు లేరు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని నాకు భార్యవి కా, అయితే సుఖపడతావని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఒక భటుడు వచ్చాడు. ఈశ్వరుడన్నవాడు ఉంటాడు కదూ, ఎప్పుడు ఎట్లా జోక్యం చేసుకోవాలో ఆయనకి తెలుసు. అప్పటికే సీతమ్మ విశేషమైన దుఃఖాన్ని పొందింది. అటువంటప్పుడు ఒక మహాపతివ్రత ఎంత బాధపడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అన్న విషయాలు సభాముఖంగా పెద్ద వివరించవలసిన అవసరం ఉండదు. ఆ దుఃఖాన్ని ప్రాజ్ఞులైన వారు మీ అందరూ ఆవిడ ఎంత బాధపడుతుంది, ఏం మాట్లాడుతున్నది అన్నది అర్థం చేసుకోగలరు. అవి అన్నీ మళ్ళీ చెప్పి వినిపించగలిగినంత మంచి మనస్సు, అంత కఠినమైన మనస్సు నాకు లేదు. ఎందుకంటే ఆవిడ అక్కడ రాముడు ఏమీ అవలేదు, మరణించలేదు అని కథాపరంగా నాకు తెలిసినా ఆవిడ శోకాన్ని వర్ణించేటటువంటి శక్తి మాత్రం నాది కాదు. ఎందుకనంటే అప్పటికి రాముడు మరణించాడనుకున్న సీతమ్మ ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంత గుండెలు బాదుకుని ఉంటుంది. ఇవన్నీ చూసి ఆయన మాట్లాడి సీతమ్మ మీద ఒత్తిడి తెచ్చి భార్య అయ్యేటట్లుగా ప్రవర్తిద్దామనుకున్న సమయంలో వేరొక భటుడు వచ్చి, ప్రహస్తుడు సర్వసైన్యాధిపతి మీకోసం ఎదురు చూస్తున్నాడు, ఏదో ప్రముఖమైనటువంటి విషయంలో మీ యొక్క నిర్ణయం కావాలిట అన్నాడు. ప్రహస్తుడే వచ్చాడు అంటే యుద్ధం వాతావరణం ఏర్పడి ఉంది, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మహారాజుగా తాను నిర్ణయం చెప్పవలసినటువంటి సంక్లిష్టమైన విషయం ఏదో అయ్యుంటుందని వెంటనే బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఆ శిరస్సు ధనస్సు అంతర్ధానం అయిపోయి, అంతర్ధానం అయిపోగానే సీతమ్మ చూసింది. ఈలోగా సరమ అని విభీషణుడి భార్య, ఆమెకి రాముడన్నా సీతమ్మన్నా విశేషమైనటువంటి భక్తి. లంకాపట్టణంలో ఉండగా సీతమ్మని బాగా ఓదార్పుగా ఉండేటట్టు చూసినటువంటి కుటుంబం విభీషణుడి కుటుంబం. ఆయన కూతురు అనల, ఆయన భార్య సరమ, వీళ్ళిద్దరూ కూడా సీతమ్మ పట్ల అంత ప్రేమతో ప్రవర్తించారు. ఆ సరమ వచ్చి, నేను ఇప్పటి వరకు ఆకాశంలో ఉన్నాను, రావణాసురుడికి భయపడి కనపడలేదు, రావణాసురుడు చెప్పిన మాటలన్నీ విన్నాను, ఇవేవీ నువ్వు నమ్మక్కర్లేదు, నీకు ఇంకా నమ్మకం కలగాలి అంటే నేను 100 యోజనముల దూరమును దాటి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగిన దాన్ని. నువ్వు అంటే ఇప్పుడే వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క క్షేమాన్ని చూసి నీ క్షేమం రాముడికి చెప్పి రాముడి క్షేమం వచ్చి నీకు చెప్తాను. అక్కడ ఏమీ జరగలేదనడానికి, యుద్ధం జరగబోతోందనడానికి నీకు ఒక గుర్తు చెప్తాను, జాగ్రత్తగా విను. భేరీలు మోగుతున్నాయి. అట్లాగే ఏనుగుల యొక్క ఘీంకారాలు, గుర్రాల యొక్క సకిలింపులు, పదాతి దళాలు సిద్ధమవుతున్నటువంటి శబ్దాలు వినపడుతున్నాయి. అంటే యుద్ధానికి చతురంగ బలాల్ని రావణాసురుడు మోహరిస్తున్నాడు. మోసం చేసి నిన్ను దుఃఖపెట్టి ఇట్లా నిన్ను కానీ రాముణ్ణి కానీ మోసం చేసే అవకాశం ఉంటుందేమోనని ఒక ప్రయత్నం చేశాడు. ఇది రావణ బుద్ధి, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చెప్పింది. సీతమ్మకి మనసు బాధపడి, నేను నా దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు ఒక్క ఉపకారం చెయ్యి, నువ్వు 100 యోజనములు దాటి ఆవల వైపుకు వెళ్ళి రాముడు ఏం చేస్తున్నాడో చూడక్కర్లేదు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, రావణుడు ఏం చేస్తున్నాడో చూసిరమ్మంది. ఎందుకంటే ఇక్కడ తల ధనస్సు అదృశ్యమైంది నిజమైతే రావణాసురుడు యుద్ధ ప్రయత్నంలో ఉంటే రాముడు బ్రతికున్నాడని తెలిసి ఉన్నట్టే. పెరట్లోనే ఉంటే విషయానికి సంబంధించిన కీలకం 100 యోజనములు దాటి ఆవిడ వెళ్ళవలసిన అవసరం ఏముంది? అప్పుడు కూడా అంత ప్రేమతో ఆలోచించగలగడం సీతారాముల యొక్క లక్షణం. కాబట్టి ఆమె వెళ్ళి రావణాసురుడితో అక్కడ జరుగుతున్న వ్యవహారాలు, ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడుతున్నారు అన్నింటినీ పరిశీలించి వచ్చి ఆ సీతమ్మకి చెప్పింది శరమ. నేను అక్కడికి వెళ్ళేసరికి రావణాసురుని యొక్క తల్లి కైకసి వచ్చింది. మంత్రులలో మహావృద్ధుడు అవిద్ధుడు అని ఆయన వచ్చారు. తల్లి వచ్చింది కైకసి, అవిద్ధుడు వచ్చాడు అని తెలియగానే రావణాసురుడు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రబోధం చేశారు రావణాసురుడికి. రాముడితో యుద్ధం వద్దు, ప్రమాదకరం, సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పమని చెప్పారు. కానీ వాళ్ళ మాటలు వినడానికి సిద్ధంగా లేడు అని రామాయణంలో ఇదొక పెద్ద మలుపు. అనల సీతమ్మతో ఒక మాట చెప్పింది, నువ్వు ఇట్లా దుఃఖిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు, ఎప్పుడు కష్టం కలుగుతుందో అప్పుడే మంచి ఉపాసన బలాన్ని సంతరించుకోవాలి. మనకి ఈ సూర్యోపాసన అన్నది ప్రత్యేకించి మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే అత్యంత క్లిష్టమైనటువంటి సన్నివేశములు ఏర్పడినప్పుడు పతివ్రతలందరూ కూడా సూర్యభగవానుని యొక్క ఆరాధన చేస్తారు. ఎందుకని అంటే సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి దైవం. మన దగ్గర ఏ కారణం చేతనైనా పూజకి సంబంధించిన సంచయం లేకపోతే సూర్యుడిని చూస్తూ పూజ చెయ్యవచ్చు అని మనకి ఆచారకాండ చెప్తుంది. అంటే సూర్యుడు సాక్షాత్తు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి దివ్యమైన తేజోరాశి. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఈ కంటితో చూడడానికి వీలైనది సూర్యబింబం. అటువంటి సూర్యబింబాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. మహాభారతంలో కూడా విరాట పర్వంలో ద్రౌపదీదేవి ఆ మధిర తీసుకురావడానికి కామోన్మత్తుడైనటువంటి ఆ కీచకుడు ఇంటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సూర్యభగవానుడిని ప్రార్థన చేసి వెడితే సూర్యుడు ఆమె వెంట అదృశ్యంగా ఉండి కాపాడడానికి ఒక భటుణ్ణి పంపిస్తాడు. ఇక్కడ కూడా సరమ సీతమ్మతో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, గిరివరమభితో వివర్తమానో హయైవ మండలమాశుయః కరోతి
తమిహ తమిహ శరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. మహానుభావుడమ్మ సూర్యుడు గుర్రం మీద మండలాకారంగా ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ ఎదురుగుండా కంటికి కనపడుతూ ఉంటాడు. మేరు పర్వతానికి ప్రదక్షిణంగా వెడతాడు. అసలు నిజానికి ప్రజలకందరికీ కూడా ఉన్నారు అని అనిపించుకోవడానికి కారణం సూర్యుడే కదా. సూర్యుడు లేనినాడు రాత్రింబవళ్ళు లేవు. రాత్రింబవళ్ళు సంధ్యలు లేకపోతే ధర్మం లేదు. మీరు కాలంలో కదా ఎప్పుడైనా ధర్మాన్ని ఉపాసన చేసేది. ఏదో ఉదయం అయితే ఈ పని చేయాలి, మధ్యాహ్నం ఈ పని చేయాలి, సాయంకాలం ఈ పని చేయాలి, రాత్రి ఈ పని చేయాలి. కాలాన్ని బట్టి ధర్మం నడుస్తుంది. కాలము సూర్యుడిని బట్టి నడుస్తుంది. అటువంటి సూర్యుడు ధర్మమునకు కారణము. సూర్యుడు లేనినాడు అన్నము లేదు. ఆయన వలన ముందు శాకాహారం వస్తుంది. ఆ శాకాహారాన్ని శాకాహారం ఒకటే తినేటటువంటి ప్రాణులు బాగా తింటే, కేవలం మాంసాహారం తినేటటువంటి ప్రాణులు శాకాహారం తినేటటువంటి ప్రాణులను చంపి తిని బ్రతుకుతాయి. ఒక పెద్ద పులుంది, అది దుంపలు తిందో తేనె తాగదు, కేవలం ప్రాణిని చంపి తింటుంది. ముందు శాకాహారం ఉంటే కుందేళ్ళు మొదలైనవి బాగా శరీరం పెరిగి బలిష్టంగా తయారైతే అప్పుడు మాంసాహారం తినే ప్రాణులు వాటిని సంహరించి తిని బ్రతుకుతాయి. శాకాహారం ముందు సూర్యభగవానుడి వలన ఏర్పడితే సమస్త భూతకోటి బ్రతుకుతుంది. దాన్ని ధౌమ్యుడు మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజుతో మాట్లాడుతూ అన్నప్రదాత ఆదిత్యుడు అని ఆయన వైభవాన్ని చెప్తాడు. అందుకని ఆయన తేజోరాశి. అటువంటి సూర్యుణ్ణి ఇంకా ఈ క్షణం నుంచి నువ్వు ఉపాసన చెయ్యి. ఆయన వంక చూస్తూ ఆయనని మనసులో ధ్యానం చేస్తూ నమస్కరిస్తూ ఉండు. ఇదే చివరికి రాముణ్ణి కాపాడుతుంది. మీ వంశం సూర్యవంశం. ఆ సూర్యభగవానుడి అనుగ్రహానికి నువ్వు ప్రయత్నించు అంది. విశేషం ఏంటంటే రామాయణంలో ముందు సూర్యోపాసన చేసింది సీతమ్మ. తర్వాత రావణ వధ ఎంతకీ జరగట్లేదని అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు. అప్పుడు సూర్యుడు యొక్క ఉపదేశం రాముడికి జరిగిన తర్వాత రావణ వధ జరిగింది. రామాయణంలో సీతారాములిద్దరూ కూడా నిజానికి రావణ వధ కోసం ఎవరిని ఉపాసన చేశారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేశారు. కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయైవ మండలమాశుయక్కరోతి తమిహ శరణమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. అటువంటి సూర్యుణ్ణి ఉపాసన చెయ్యమ్మా, తప్ప దుఃఖపడుతూ కూర్చుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఉండదని చెప్తే సీతమ్మ ఆ క్షణం నుంచి సూర్యభగవానుణ్ణి ఉపాసన చేయడం ప్రారంభం చేసింది. భగవదుపాసనయే మనిషికి శాంతికారకం. ఆయన ఉన్నాడు అన్న భావనే కష్టంలో బయటికి రావడానికి తోడుగా నిలబడుతుంది. మాల్యవంతుడు అని ఈ రావణాసురుడికి మాతామహుడు అంటే తల్లి కైకసి యొక్క తండ్రి. ఆ కైకసి యొక్క తండ్రి అయిన మాల్యవంతుడు వచ్చి రావణాసురుడికి ఉపదేశం చేశాడు. పెద్దవాడు, తాతగారు, తల్లికి తండ్రి. అటువంటి వాడు వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ ధర్మము అధర్మము అని రావణ లోకంలో రెండు ఉన్నాయి. భగవంతుడు ఎప్పుడూ ధర్మము వైపు ఉంటాడు. అది ఆయన సహజమైనటువంటి లక్షణం. ధర్మం ఎక్కడుంటుందో, ధర్మము ఎక్కడ అనుష్ఠింపబడుతుంటుందో అక్కడ భగవంతుని యొక్క కటాక్షం ఉంటుంది. ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ అధర్మము అనుష్ఠింపబడుతూ ఉంటుందో అది తనంత తానుగా దైవమునకు వ్యతిరేకమవుతుంది. కారణం అధర్మం ఈశ్వరుడికి ప్రీతిపాత్రం కాదు. ఆయన ఎప్పుడైనా ఒక రూపాన్ని తీసుకొని భూమి మీదకి వస్తే అది అధర్మం ఆచరించి అధర్మం పెరిగేటట్లుగా చేస్తున్న వాళ్ళ యొక్క పీచమణచడానికే ఒక రూపాన్ని తీసుకుంటాడు. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు. నేను ధర్మం కోసమే రూపాన్ని తీసుకుంటున్నాను అంటుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా నేను ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని లోకంలో స్థిరంగా నిలబెట్టవలసి ఉంటుందో అప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకే నేను రూపాన్ని ధరిస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఆ ధర్మము భగవంతుడికి సహజముగా ప్రీతిపాత్రమైనది.
రాక్షసులకు ఎప్పుడూ ధర్మానురక్తి ఉండదు. అది ఏదో కొంత స్థాయిలో ఉండి క్షమించవలసినటువంటి విషయమై మనసు ఎక్కడైనా మారి అనుష్ఠించిన వాళ్ళు, పుట్టుకతో భగవద్భక్తి కలిగిన వారు కూడా రాక్షసుల యందు లేకపోలేదు ప్రహ్లాదాదులు. అప్పుడు ఈశ్వర కటాక్షం కలిగే అవకాశం ఉంటుంది. కానీ రావణ, నువ్వు చేసిన పెద్ద తప్పు. అసలు ధర్మము ఎవరి యందు ఎప్పుడూ నిలబడి ఉంటుందో, ధర్మము తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదు అని నిలబడగలిగినటువంటి వారు ఋషులు. వాళ్ళకి స్వప్రయోజనం ఉండదు. స్వప్రయోజనం లేకుండా ఋషి ఎప్పుడూ ఏం చేస్తాడు? లోకము యొక్క హితాన్ని కోరుతాడు. లోకము యొక్క హితమును కోరడానికి ఆయనకి శక్తి ఎక్కడిది అంటే ఆయన ధర్మాచరణం ఒక్కటే చేస్తూ వెడతాడు. అందుకు ఋషికి తర్పణం. ఆయన కూడా అందరిలాగే పుట్టినా ఋషికి తర్పణం ఇవ్వడానికి కారణం ఆయన చెప్పినటువంటి వేదమంత్రములు, వాళ్ళు చేసే హోమాలు, వాళ్ళ తపస్సు చేత ఈశ్వరుడు ప్రీతి పొంది వాళ్ళు ఉన్న కాలంలో మనం కూడా ఉండడం చేత వాళ్ళతో కలిపి మనని రక్షిస్తున్నాడు. అంతటి ధర్మతత్పరులు ఋషులు. నువ్వు ఆ ఋషులను హింసించడం ఒక్కటే నీ లక్ష్యంగా పెట్టుకున్నావు. ఋషి అన్నవాడు కనపడితే చాలు చంపమని, వాళ్ళ మాంసం తినమని జనస్థానానికి 14,000 మంది రాక్షసుల్ని పంపించావు. వాళ్ళకి నీకు ఏ విరోధం లేదు. అయినా ధర్మమునకు కారణమైనటువంటి ఋషిహింస నీ ప్రధాన లక్ష్యములలో ఒకటి. ఆ పైన యజ్ఞయాగాది క్రతువుల ద్వారా దేవతలకు హవిస్సు అందుతుంది. వాళ్ళు అది తిని లోకమునకు వర్షమును కురిపిస్తారు. వర్షము వలన లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా యజ్ఞయాగాదులను భంగం చేశావు. నిజానికి లంకాపట్టణం వంక ఈశ్వరుడు కాస్త ప్రసన్నంగా చూస్తే ఇక్కడ ఉన్న ఒకే ఒక ధర్మాత్ముడు విభీషణుడు. అది ఆయన స్వభావం. అంత స్వభావమే ధర్మమైనటువంటి విభీషణుణ్ణి అవమానించి పంపించావు. ఆ విభీషణుడు కూడా రాముడి పక్షాన్ని చేరిపోయాడు. ఇప్పుడు నీ బలం ఎంత తగ్గిపోయింది నువ్వు ఆలోచించు. 2, శకునము అనేటటువంటిది శాస్త్రమునందు చెప్పబడిన విషయం. మనకన్నా ముందు ప్రకృతి స్పందిస్తుంది. అందులో ముందు పసిగట్టగలిగినవేవి అంటే పక్షులు, ఆ తర్వాత జంతువులు. అవి ఏదైనా కీడు జరగబోతోంది. ఇక్కడ ఇంత మంగళప్రదంగా కోలాహలంగా సంతోషంగా తిరుగుతున్న వాళ్ళందరూ శవాలై పడిపోతారు. క్రూర మృగములు యథేచ్ఛగా పట్టణంలోకి వచ్చి వాళ్ళ మాంసాన్ని పీక్కు తింటాయంటే పక్షులు జంతువులు గమనిస్తాయి. పూర్వం విభీషణుడు చెప్పాడు, ఎన్ని దుశ్శకునాలో చెప్పాడు, మీరు విన్నారు రావణాసురుడితోటి. ఇప్పుడు మాల్యవంతుడు అదే చెప్తాడు. ఎక్కడ చూసినా దుశ్శకునాలు కనపడుతున్నాయి లంకాపట్టణంలో. అక్కడ రాముడి యొక్క సైన్యం విశేష శోభతో ఉంది. ఇక్కడ నీ సైన్యం చాలా నీరసించిపోయి ఏదో తెలియనటువంటి భయం ఆవేశించి ఉంది. అసలు రాముడు గెలిచి తీరుతాడనడానికి రావణ నేను ఒక్క ఉదాహరణ చెప్తా. నువ్వు ఎప్పుడూ ఏం చెప్తావు? 100 యోజనములు దాటి రాలేరంటావు. కానీ ఆశ్చర్యకరమైన విషయం, 100 యోజనముల సముద్రం మీద వారం రోజులు కూడా అక్కర్లేకుండా సేతువు కట్టాడు రాముడు. సేతువు మీద దాటి వానర బలమంతా కోటాను కోట్లు వచ్చేసింది. ఇంత బలము చేరిపోయిన తర్వాత రాముడి లాంటి ధర్మమూర్తి, సాక్షాత్తు ధర్మం, జరుగుతున్న యుద్ధం ధర్మానికి అధర్మానికి, ఋషుల ఆశీస్సులు కానీ దేవతల ఆశీస్సులు కానీ సన్మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క వాంఛితము కానీ రాముడు గెలవాలని ఉంటుంది. నువ్వు గెలవాలని కోరేవాళ్ళు ఎవరు ఉంటారు? నిజానికి ఎవరు ఉండరు. కాబట్టి నా మాట విను. ఇంత స్పష్టంగా ప్రకృతి కూడా చెప్తున్నప్పుడు తెంపరితనంతో మూర్ఖత్వంతో యుద్ధానికి వెళ్ళవద్దు. సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పేసేయి. లంక ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో దాన్ని అట్లా ఉండని చాలు. ప్రభువుగా నువ్వు కొత్తగా లంకాపట్టణానికి చెయ్యవలసినటువంటి మంగళం ఏం లేదు. ఉన్న శోభ ఏది ఉందో, ఉన్న ప్రశాంతత ఏది ఉందో, ఉన్న సంతోషం ఏది ఉందో, ఉన్న సుఖం ఏది ఉందో, ఉన్న భోగం ఏది ఉందో దాన్ని పాడు చేయకు. నా మాట విని సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేసేయమన్నాడు. అంటే రావణుడు తాతగారిని చూడకుండా మాట్లాడుతూ మానుషం కృపణం రామమేకం శాఖామృగాశ్రయం సమర్థం మన్యసేకేన
త్యక్తం పిత్రా వనాశ్రయం, నువ్వు పెద్దవాడివి, నాకు తాతవి, ఇలా మాట్లాడచ్చా? నీ జాతికి చెందినటువంటి రాక్షసుండి నేను ఇంత శక్తివంతుణ్ణి, నువ్వు నా మీద ఏదో అసూయ పెట్టుకోకపోతే ఇప్పుడు వచ్చి నాకు ఇటువంటి మాటలు చెప్పచ్చా? రాముడు నీకు ఏ విధంగా బలవంతుడుగా కనపడుతున్నాడు? రాముడు మానుషం, కేవలం మనిషి. ఎప్పుడూ మనిషిని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. సమస్త జీవకోటిలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు అంటాడు భగవంతుడు. కాబట్టి మానుషం, కృపణం, చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. రామమేకం, ఒక్కడు. ఎవరున్నారు వెనక? భరతుడు ఉన్నాడా? శత్రుఘ్నుడు ఉన్నాడా? సైన్యం ఉందా? శాఖామృగాశ్రయం, చెట్ల మీద తిరిగేటటువంటి కోతుల్ని, కొండముచ్చుల్ని, భల్లూకాల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. సమర్థం మన్యసేకేన త్యక్తం పిత్ర వనాశ్రయం. సాక్షాత్ కన్న తండ్రే రాముణ్ణి అడవులకు పంపించేశాడు. అటువంటి వాడు ఎట్లా నీకు సమర్థుడిగా కనపడుతున్నాడు? నేనెందుకు సమర్థుడిగా కనపడటలేదు? నీకు ఒకటి నా మీద అసూయ ఏదో ఉండాలి. ఎందుకనంటే సజాతీయుడు కదూ, నా మనవడే అని నువ్వు సంతోషించవలసిన వాడవైనా మాలి, సుమాలి, మాల్యవంతుడు, ఈ ముగ్గురు అన్నదమ్ములు, వీళ్ళు విష్ణువు చేత ఓడింపబడి పాతాళానికి పారిపోయారు. నీ కాలంలో నువ్వు చెయ్యలేనిది నేను చేశాను. నేను దేవతలందరినీ గెలిచాను, దేవేంద్రుణ్ణి కూడా గెలిచాను. అది నీకేదో అమర్షం ఉంది, నా మీద అసూయ ఉంది. అందుకని సజాతీయుణ్ణైనా కూడా నా మీద అసూయ పెంచుకున్నావు. లేదా శత్రువు మీద నీకేదో పక్షపాతం ఉండాలి. ఈ రెండూ లేకపోతే అసలు ఇట్లా మాట్లాడే అవకాశం లేదు. నేను ఏమీ అనలేదు తాతగారు అని చెప్పి గౌరవించాననా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటూ, రక్షసాం ఈశ్వరం మాంచ దేవానాంచ భయంకరం హీనం మాం మన్యసేకేన అహీనం సర్వవిక్రమై. సమస్త రాక్షస కోటికి ప్రభువును, దేవతలంతటి వాళ్ళు నా పేరు చెప్తే భయంతో గజగజలాడిపోతారు. ఇక గొప్ప పరాక్రమంలో నేను పరిపూర్ణుణ్ణి. అసలు నన్ను ఎందుకు తక్కువగా భావిస్తున్నావు నువ్వు అని నాకు పుట్టుకతో ఒక స్వభావం ఉంది. తాత, నువ్వు నా తాతవి కాబట్టి నీకు తెలిసి ఉండాలి. నా స్వభావం ఏమిటో తాతవై నీకే తెలియకపోతే నువ్వు ఇంకేం తాతవి? తాతకి మనవడు తన స్వభావం ఏమిటో చెప్పవలసి వస్తే తాత ఎంత అల్పజ్ఞుడు. నా స్వభావం ఏమిటో తెలుసా? ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. నన్ను రెండుగా విరిచేస్తే విరిగిపోతానేమో, కానీ నేను ఒకసారి ఒక పని చేసిన తర్వాత ఎవడు చెప్పినా వినను. అది నా స్వభావం. కాబట్టి ఎవరు చెప్పినా నేను విననని తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఎందుకు మాట్లాడావని అడిగాడు. ఇంకా ఇంతకన్నా ఒక్క మాట మాట్లాడితే తన మర్యాద పోతుంది, గౌరవం పోతుందని మాల్యవంతుడు లేచి సిగ్గుపడి, నాయన నువ్వు విజయం పొందాలని ఆకాంక్షిస్తున్నానని ఆశీర్వచనం చేసి మనసు బాధతో వెళ్ళిపోయాడు. అంటే ఎంతమంది యొక్క నిజానికి మనసులో వాళ్ళు వీడు బాగుపడడు అని అభిశంసించేటటువంటి పరిస్థితిని తెచ్చుకుంటాడు తప్ప, ఒక్కడంటే ఒక్కడు మనస్ఫూర్తిగా రావణ నువ్వు విజయం పొందాలని ఆశీర్వదించేవాడు ఉండడు. జీవితంలో నువ్వు ఇప్పటికి ఎన్ని సంపాదించావన్న దానికన్నా నీ కోసం ప్రార్థించేవాళ్ళు, నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళని ఎంతమందిని సంపాదించుకున్నావన్నది గొప్ప. అదే రాముడి కోసం ఎంతమంది ఆశీర్వచనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రావణుడు మరణించాలి, రాముడు బాగుండాలని అంతమంది కోరుకున్నారు. అందుకు రామాయణం చెప్పుకోవడం. ఆ రామనామం, రామకథ అంత గొప్పవి. అలా బ్రతికిన రాముడి గురించి చెప్పుకొని మనం కూడా కొంతైనా నేర్చుకోవాలని రామాయణం చెప్పుకోవడం తప్ప నిజానికి రామాయణం, రామకథ తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఎన్ని యుగాలైపోయినా, ఎన్ని సభలు పెట్టినా, ఏ ఊరు వెళ్ళినా, ఎన్ని మాటలు రామాయణం చెప్పినా అన్ని వందల మంది, వేల మంది వచ్చి కూర్చుని అంత నిశ్శబ్దంగా వింటారంటే ప్రతి మనిషిగా పుట్టినవాడు రాముడి నుంచి నేర్చుకోవలసింది ఉంది కాబట్టి అంతటి మహానుభావుడై
అంతమంది ప్రేమని చూరగొన్నాడు. ఎవరు అడిగారని సిద్ధులు మహర్షులు వచ్చి సేతువు కట్టి యువతల వైపుకి రాగానే పవిత్ర జలాలు ప్రోక్షించి అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఏ ఒక్కడొచ్చి ఆశీర్వచనం చేస్తున్నాడు? పోనీ తిరస్కరించవచ్చు, అది పోని ఒక మర్యాదతో తాతగారు బాధపడకుండా మృదువైన మాటలతో మాట్లాడవచ్చు, గౌరవించవచ్చు, నమస్కరించవచ్చు. తన వలన శాప విమోచనమైనటువంటి అహల్యకి కూడా ముందు నమస్కారం చేస్తాడు రాముడు. తాతగారు వస్తే కనీసం పాదాలు ముట్టుకుని నమస్కారం చేయడు రావణాసురుడు. అట్లా చేసి ఉంటే వాల్మీకి మహర్షి చెప్తారు, చెప్పకుండా ఉండరు. అంతటి అహంకారంతో కూడుకున్నవాడు. రావణ పతనానికి కారణం ఆ అహంకారం, ఆ మూర్ఖత్వం. కాబట్టి మాల్యవంతుడు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయిన తరువాత విభీషణుడి యొక్క గూఢచారులు వచ్చి రావణాసురుడు 4 దిక్కుల కోట ద్వారముల దగ్గర ఎవరెవరిని నిలబెట్టాడు, ఎంతమంది సైన్యాన్ని ఉంచాడు అన్న విషయాలన్నీ కూడా రాముడికి నివేదించాడు. అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళని ఎదుర్కొనడానికి తగిన వ్యక్తిని తగినంత బలగంతో పంపవలసి ఉంటుంది. అప్పుడు రాముడు నిర్ణయం చేసి తూర్పు దిక్కున ప్రహస్తుడు సర్వసైన్యాధిపతి నిలబడి ఉన్నాడు. అందుకని ప్రహస్తుడితో యుద్ధం చేయడానికి తగిన వ్యక్తి అని నీలుండి కొన్ని కోట్ల వానరుల్ని ఇచ్చి పంపించాడు. దక్షిణ దిక్కున స్వయంగా ఇంద్రజిత్ ఆ కోట ద్వారాన్ని కాపలా కాస్తూ యుద్ధానికి వస్తున్నాడు. అందుకని మహోత్సాహవంతుడైనటువంటి యువరాజైన అంగదుణ్ణి పంపించాడు. అటు రావణుడి తర్వాత ఇంద్రజిత్, ఇటు సుగ్రీవుడి తర్వాత అంగదుడు. అందుకని ఇంద్రజిత్ ఎటువైపు వస్తున్నాడో అటువైపు దక్షిణ ద్వారం దగ్గరికి కోట్ల పరివారంతో అంగదుణ్ణి పంపించాడు. అట్లాగే ఉత్తర దిక్కుకి సాక్షాత్తుగా రావణాసురుడే వస్తున్నాడు. రావణాసురుడే వస్తున్న వైపుకి వేరెవ్వరూ వద్దు, నేను లక్ష్మణుడు వెడతాం. నేనే రావణాసురుణ్ణి ఎదుర్కొంటాను. ఇతరులు వెడితే సైన్య క్షయం అయిపోతుంది. ఆయన యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శత్రువైనా ఆయన బలాన్ని మెచ్చుకోవడంలో రాముడి తర్వాతే. కాబట్టి రావణుడితో యుద్ధం నేనే చేస్తాను అని చెప్పి ఆ పశ్చిమ దిక్కుకి హనుమని పంపించారు. పంపించి మధ్యలో సైన్యానికి అంతటికీ కూడా జాంబవంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి ఉండమన్నారు. ఆయన చేసిన ప్రధాన నియమం ఏమిటంటే, మన సైన్యంలో వానరులకు కామరూపం ఉన్నది కదా అని రూపాలు మార్చుకుంటే ఎవరో తెలిసే అవకాశం లేని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఒక స్థితి వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా వానరుడేనా, లేకపోతే వానరులు మనుష్య రూపాన్ని పొందారనుకోండి, చంపవలసి వస్తే ఈ మనుష్య రూపం పొందినవాడు రాక్షసుడా, మనుష్య రూపం పొందినవాడు వానరుడా? చంపేయచ్చా, యుద్ధం చేయొచ్చా, చేయకూడదా? యుద్ధం చేసేటప్పుడు ఇన్ని విషయాలు విచారణ చేసి ప్రశాంతంగా కనుక్కొని అవన్నీ పరిశీలించి అప్పుడు యుద్ధం చేయడానికి అవకాశం ఉండదు. తీరా యుద్ధం చేసి చంపేసుకుని వాళ్ళ బలగాలు వాళ్ళే చంపేసుకుంటే. అందుకని ఆయన ముందు చూపుతో ఒక నియమం చేశాడు. కామరూపం పొందడం అన్నది వానరులే కాదు, రాక్షసులు కూడా పొందుతారు. కాబట్టి యథారూపంతో వానరులు అట్లాగే ఉండాలి తప్ప ఏ కారణం చేత ఏ వానరుడు కూడా రూపం మార్చుకోవడానికి వీల్లేదు. అప్పుడు వానరుడు అన్నవాడు కనపడితే మనవాడే, మనం రక్షించుకోవచ్చు. మనుష్య రూపాలతో మాత్రం కేవలం 7 మాత్రమే యుద్ధం చెయ్యాలి. ఎవరెవరు చెయ్యాలి అంటే రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు రాక్షసుడు అయినా మనుష్య రూపం పొంది యుద్ధం చేయమని చెప్పాడు. విభీషణుడి యొక్క 4 మంత్రులు, అంటే 4 మంత్రులు, విభీషణుడు 5, రామలక్ష్మణులు 2, 7. మొత్తం సైన్యం మీద 7 మనుష్య రూపంతో కనపడుతుండాలి. విభీషణుడిని మనుష్య రూపం పొందమని ఎందుకు చెప్పాడంటే, లంకాపట్టణం నుంచి ఏ వీరుడు వచ్చినా ఆయన యొక్క శక్తి, ఆయనతో యుద్ధం చేయవలసిన విధానం, ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వస్తున్నవాడు ఎవరు, దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అన్ని విషయాలు చెప్పగలిగిన వాడు విభీషణుడు. అటువంటి విభీషణుడు రాక్షస రూపంతో ఉండిపోతే అంతమంది రాక్షసులు యుద్ధభూమిలోకి వచ్చేసిన తర్వాత ఈయన నిజంగా విభీషణుడైనా, విభీషణుడి వేషం ఏ రాక్షసుడైనా వేశాడా అని అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనుష్య రూపాన్ని విభీషణుడు పొంది యుద్ధం చెయ్యాలి అని నియమించాడు.
విభీషణుడు తన మంత్రులతో మాట్లాడాలి కాబట్టి ఆ నలుగురు మంత్రులు కూడా మనుష్య రూపాలు పొందాలి అని చెప్పాడు. ఈ 7 తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా మారు రూపాన్ని పొందవద్దు. రాముడి యొక్క దీర్ఘదృష్టికి యుద్ధంలో అనవసరంగా ఒక్క సైనికుడు కూడా మరణించకుండా ఉండడానికి, అయోమయ స్థితి కల్పింపబడకుండా ఉండడానికి ఆయన ఎంత దూరం ఆలోచిస్తాడు అనడానికి అది ఒక ఉదాహరణ. ఆ తర్వాత రాముడు వానర యోధులతో కలిసి సువేల పర్వతం మీదకి వెళ్ళాడు. ఇక యుద్ధ ప్రకటన మనకు సిద్ధం అవ్వాలి. అటువంటి సమయంలో సుచేల పర్వతం మీదకి వెళ్ళి రావణుని యొక్క అంతఃపురాన్ని చూస్తున్నాడు. అక్కడి నుంచి ఆ రాక్షస సైన్యం మొహరింపబడి ఉంది. ఆ రాక్షస సైన్యం వంక చూస్తున్నాడు. గోపురాగ్రమనందు రావణాసురుడు కూర్చునున్నాడు. 2 తెల్లని వింజామరలు పట్టుకుని ఆయనకి అటు ఇటు వింజామరలు వేస్తున్నారు. తలపైన విజయ ఛత్రం పట్టి ఉంచారు, గొడుగు, తెల్లటి గొడుగు పట్టారు. అట్లాగే ఎర్రచందనాన్ని ఒంటి నిండా అలదుకొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని అమూల్యమైనటువంటి భూషణములు ధరించి ఉన్నాడు. రాముడి పక్కనే సుగ్రీవుడు నిలబడి ఉన్నాడు. రాముడు యథాలాపంగా సుగ్రీవుడితోటి, అంగదుడితోటి, హనుమతోటి, విభీషణుడితోటి మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా ఆ విమానంలోకి, ఆ గోపురంలోకి రావణాసురుడు వచ్చాడు. ఆ రావణాసురుణ్ణి రాముడు చూశాడు. రావణుడు ఇటువైపు ఇంకా చూడలేదు. కానీ ఉత్తర క్షణంలో సుగ్రీవుడు ఎగిరి రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది హఠాత్ పరిణామం. రాముడు కూడా ఊహించలేదు అలా వెళ్ళిపోతాడు ఆయన రావణాసురుడి దగ్గరికి అని. వెళ్ళిపోయి రావణాసురుని యొక్క కిరీటాన్ని పట్టుకొని 2 చేతులతో లాగి కింద పారేశాడు. పారేసేటప్పటికీ రావణుడికి అర్థమైంది, వచ్చినవాడు సుగ్రీవుడు వానర రూపంలో ఉన్నాడు, ఆయన రాముడి మీద ఉన్న ప్రేమతో అకస్మాత్తుగా నా దగ్గరికి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడని. ఇద్దరితోటి గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ద్వంద్వ యుద్ధం, వేరొకరు లేరు. హఠాత్ పరిణామం కాదు. అంగరక్షకులు లేకుండా ఎట్లా ఉంటాడు? వాళ్ళు కూడా విసిపోయారు. రావణాసురుడితో సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నాడు. చాలాసేపు యుద్ధం జరిగింది. ఇద్దరి శరీరంలోంచి నెత్తురు కారిపోతోంది. ఇద్దరూ ఒకరినొకరు మర్దించుకున్నారు. రావణాసురుడు మాయారూపాలు పొందడం ప్రారంభం చేశాడు. సుగ్రీవుడు ఇది ప్రమాదకరమైన పరిణామమని అక్కడతో రావణాసురుడిని వదిలిపెట్టి ఎగిరి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ఆ సుగ్రీవుడు పక్కన వచ్చి నిలబడినప్పుడు రాముడు అడిగాడు, నువ్వు ఇంత హఠాత్తుగా యుద్ధానికి వెళ్ళిపోయావే, ఇలా యుద్ధానికి వెళ్ళడం ఎంతవరకు మంచి పని? ఏదైనా ప్రమాదం జరిగితే అని అడిగాడు. అడిగితే ఆ సుగ్రీవుడు రాముడితో మాట్లాడుతూ, నాకు నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది, ఆ ప్రేమ చేత నేను ఆ రావణుణ్ణి చూడగానే తట్టుకోలేకపోయానన్నాడు. కానీ రాముడికి సుగ్రీవుడి మీద ఉన్న ప్రేమ కానీ, ఒక స్నేహితుడి పట్ల రాముడికి ఉండే ప్రేమ భావన ఎంత గొప్పగా ఉంటుందో నిజంగా సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళినటువంటి ఉత్తర క్షణంలో రాముడికి ఒక విషయం తెలుసు. అంత క్షేమంగా సుగ్రీవుడు వెనక్కి వచ్చే అవకాశం లేదు. రావణాసురుడితో యుద్ధం అంటే అంత చిన్న విషయం కాదు. కాబట్టి సుగ్రీవుడు హతుడవుతాడు. ఒకవేళ నిజంగా సుగ్రీవుడు హతుడైపోతే తను ఏం చెయ్యాలి? సుగ్రీవుడు మరణించిన అంగదుడు యవరాజ్య పట్టాభిషేకం పొందాడు కాబట్టి రాజు అవుతాడు. అప్పటికి యుద్ధం పూర్తి చేసుకుని తాను సీతమ్మని తీసుకుని వెనక్కి వెళ్ళగలడా? అంటే సుగ్రీవుడి పట్ల రాముడికి ఉన్న ప్రేమ భావనకి రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని 2 చేతులు పట్టుకొని ఆయన చెప్పినటువంటి మాటలు అద్భుతం. రాముని యొక్క ఔదార్యానికి, ఆయన స్నేహానికి ప్రతిబింబంగా నిలబడతాయి. ఆయన అన్నాడు, సంశయే స్థాప్యమాం చేదం బలం చేమం విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియ. ఎంత సాహసం చేశావయ్యా! నువ్వు చేసిన సాహసం వల్ల విభీషణుడు సంకట స్థితిలో పడ్డాడు. సమస్త సైన్యము సంకట స్థితిలో పడింది. ఎందుకనంటే యుద్ధం ప్రారంభం అవ్వకముందే వానర సైన్యానికి ప్రభువైనటువంటి సుగ్రీవుడు మరణిస్తే అసలు సైన్యంలో ఏ రకంగా ఉత్సాహం ఉంటుంది? ఇంకా ముందు వెనకలు చూడక్కల్లా. విభీషణుడు ఉన్నాడు, ఆయనకి లంకా సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసేశారు. ఉత్తర తీరంలోనే పూర్తయిపోయింది. ఇప్పుడు విభీషణుడు తానే భవిష్యత్ ప్రభువు అనుకుంటున్నాడు.
అంత నమ్మకంతో వచ్చి రాముడిని శరణాగతి చేశాడు. ఇప్పుడు ఎంతటి అయోమయావస్థ ఏర్పడుతుంది? నువ్వు అంత తొందరపడి ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయి అంత పెద్ద కేక వేసి మాట్లాడావు. లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస నమయా మోక్షసే అద్య త్వం పార్థివేంద్రస్య తేజస. రాముడి తేజస్సు నన్ను కాపాడుతుంటుంది. లోకనాథుడు రాముడు, ఆయన స్నేహితుడు సుగ్రీవుణ్ణి నేను అని అరిచావు. అరిచి రావణాసురుడి మీద కలియబడ్డావు. నేను అప్పుడు ఏమనుకున్నానో తెలుసా? ఒకవేళ నువ్వు కానీ రావణాసురుడి చేతిలో హతుడవైపోతే, నువ్వు తిరిగి రాకపోతే ఆ పరిస్థితి రాదు. నువ్వు మహాపరాక్రమశాలివి, అమంగళం జరగదు. నేను అనుకున్నది మనసులో త్వయికించిత్ సమాపన్నే. ఆ మాట అనలేడు, నోటితో అంత అమంగళకరమైన మాట అనలేడు. చూడండి, తల్లి మనసు విశేషమైన ప్రేమ. ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది. పిల్లాడు కొంచెం ఆలస్యం అయ్యాడు అనుకోండి, వద్దురా వద్దురా అంటుంటే సైకిల్ పట్టుకెళ్ళాడు, ఏం అవ్వలేదు కదా, ఏం అవ్వలేదు కదా అంటే, ఏం అవ్వలేదు కదా అంటే వాడు ఎక్కడా పడిపోలేదు కదా, దేని కింద పడలేదు కదా, ఎందుకు ఆలస్యం అయిపోయిందని ప్రాణం కొట్టుకుపోతుంది తల్లిది. అలా రాముడు అన్నాడు, త్వయికించి సమాపన్నే, మీకేమైనా అయితే కిం కార్యం సీతయా మమ, ఇంకా నాకు సీతమ్మ ఎందుకయ్యా? ఎవరనగలరండి ఆ మాట? అది రాముడికి చెల్లింది, ఆయన స్నేహానికి చెల్లింది. కిం కార్యం సీతయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన యవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః తైచా నాగతే పూర్వం ఇతి మే నిశ్చితామతి జానతశ్చాపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే సపుత్ర బలవాహనం అభిషించ లంకాయాం విభీషణ మధాపి చ భరతే రాజ్యమారోప్య త్యక్షే దేహం మహాబలం. నేను నువ్వు రావణాసురుడితో యుద్ధం చేస్తుండగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, అనుకోని రీతిలో ఏదైనా జరిగితే, ఎందుకనంటే నువ్వు జానతశ్చాపితే వీర్యం, నువ్వు చాలా శౌర్యవంతుడివి, పరాక్రమవంతుడివి, మహేంద్ర వరుణోపమం, ఇంద్రుడితో వరుణుడితో సమానమైన వాడివి. అయినా ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం నేను రావణాసురుణ్ణి సంహరించి పుత్ర పౌత్రాదులతో రాక్షసుడన్నవాడు లేకుండా చేసి విభీషణుడికి పట్టాభిషేకం చేద్దాం, చేసి ఇక్కడి నుంచి బయలుదేరి నందిగ్రామానికి వెడదాం. వెళ్ళి అక్కడ భరతే రాజ్యమారోప్య, భరతుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించి పట్టాభిషేకం చేసేసి ఇక నేను రాజ్యం తీసుకోనురా అని చెప్పి త్యక్షే దేహం మహాబలం. ఇక్కడ విభీషణుణ్ణి మాటిచ్చిన ప్రకారం లంకకి రాజుని చేసేశాను, అక్కడ భరతుణ్ణి రాజుని చేసేశాను. చేసేసి నేను శరీరం విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి సుగ్రీవా, కాబట్టి ఇక పైన ఇట్లా చెయ్యకు అన్నాడు. అంటే ఒక స్నేహితుడి కొరకు అవసరమైతే అప్పటికప్పటికి అంత నిర్ణయం తీసుకోగలిగినటువంటి త్యాగశీలి రామచంద్రుడు. అందుకు రాముడు అంటే ఆయనని చూసి నేర్చుకోవాలి, ఆయనలా బ్రతకాలి. స్నేహం అంటే స్నేహమే, స్నేహంలో ద్రోహం అన్న మాటకు అవకాశం లేదు. స్నేహము అంటే కాపాడుట అంతే. తనకి ఇబ్బంది అయినా కూడా స్నేహితుడి సంతోషాన్ని చూసి తీరవలసిందే, అదే ధర్మం. కాబట్టి సుగ్రీవుడు రాముడి మాటలకి చెలించిపోయి అన్నాడు, తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవరావణం మర్షయామి కథం వీర జానన్ విక్రమమాత్మనః. రామ, నీ బలం ఎరిగినవాణ్ణి, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో తెలిసున్నవాణ్ణి, నువ్వు ఎంత శౌర్యాన్ని ప్రదర్శించగలవో తెలిసున్నవాణ్ణి, అటువంటి వాడివి భార్యని పోగొట్టుకుని ఎంత కాలం ఎంత కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకే నేను ఆ రావణుడు కనపడగానే ఒళ్ళు మరిచిపోయాను. ఇన్ని కష్టాలు రాముడు పడడానికి కారణమయ్యాడా అని నాకు ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి యుద్ధానికి వెళ్ళిపోయాను తప్ప నేను ఇంత దూరం ఆలోచించలేదు, నన్ను మన్నించు అన్నాడు. ఇక పైన ఇట్లా దుందుడుకు సాహసాలు చెయ్యకు అని సుగ్రీవుడికి చెప్పి సంతోషంగా ఆ రాత్రి సువేల పర్వతం మీద పడుకొని మరనాడు ఉదయం దిగి వచ్చేశారు. ఆ రాముడు అంగదుణ్ణి పిలిచి, నువ్వు
ఒక్కసారి రావణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ముందు రాయబారం పంపించి నా వైపు నుంచి చెప్పవలసిన మాటలు చెప్పించడం అన్నది మర్యాద కనుక ఈ మాటలు నేను చెప్పినవి వెళ్ళి చెప్పు అని చెప్పి రాయబారిగా అంగదుణ్ణి పంపిస్తున్నాడు. గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్వచనాత్కపే లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్వా గతవ్యతః. నువ్వు మనసులో సంకోచం భయం ఏమీ పెట్టుకోకుండా రావణాంతఃపురానికి వెళ్ళి సభలో ఉన్నటువంటి రావణాసురుడికి నా మాటలుగా చెప్పు. భ్రష్టశ్రీకగతైశ్వర్య ముమూర్షో నష్టచేతస ఋషీణాం దేవతానాంచ గంధర్వాప్సరసాం తథా. ఐశ్వర్యము భ్రష్టమైపోయేటటువంటి స్థితిని చేరిపోయినటువంటి వాడా, మరణమునందు ఇచ్చ కలిగి ఇంకా మృత్యువు ఆసన్నమైపోతున్న వేళ చిత్తము సక్రమంగా పనిచెయ్యనటువంటి స్థితిని పొందినవాడా, ఇత పూర్వం నీ చేత హింస పొందినటువంటి ఋషులు కానీ గంధర్వులు కానీ అప్సరసలు కానీ ఏ మార్గంలో వెళ్ళిపోయారో అదే మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడు. నాగానామధ యక్షాణం రాజ్ఞాంచ రజనీచర యచ్చ పాపం కృతం మోహాత్ అవలిస్తేన రాక్షస తస్య పాపస్య సంప్రాప్త పుష్టిరద్య దురాసదా. నువ్వు ఇత పూర్వం అనేక మందిని బాధించావు, నాగుల్ని బాధించావు, యక్షుల్ని బాధించావు, రాజుల్ని బాధించావు. ఇంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి దాని యొక్క పాప ఫలితం విష్టిరద్య దురాసదా. ఇప్పుడు అనుభవించడానికి నువ్వు సిద్ధపడు. దాని కొరకే నేను వచ్చాను. నూనం మధ్య గతో దర్ప స్వయంభూ వరదాననజ యస్య దండధరస్తేహం దారాహరణకర్షిత దండం ధారయమాణస్తు లంకాద్వారే వ్యవస్థిత. నువ్వు నా భార్యని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బందీకృతురాల్ని చేశావు. ఆమెని హింసించినటువంటి పాపానికి తగిన పరిహారం నీకు విధించడం కోసమే దండం ధారయమాణస్తు నేను ధనస్సు పట్టుకుని లంకాద్వారే వ్యవస్థిత లంకాద్వారమునందు నిలబడి ఉన్నాను. నీకు ధైర్యం ఉంటే యుద్ధానికి రా. పదవీం దేవతానాంచ మహర్షీణాంచ రాక్షస రాజర్షీణాంచ సర్వేషాం గమిష్యసి మయా హతః. నువ్వు నా చేతిలో మరణించిన తరువాత ఇత పూర్వం ఎంతమందిని బాధ పెట్టి నిష్కారణంగానో చంపేశావు, మహర్షుల్ని రాజర్షుల్ని రాజుల్ని. ఇప్పుడు నువ్వు పాపము చేసిన ఫలితంగా వాళ్ళు వెళ్ళిన దారిలో పెడతావు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా నువ్వు వాళ్ళని చంపావు. నువ్వు చేసిన తప్పులకు ఫలితంగా నిన్ను నేను సంహరిస్తాను, నువ్వు వాళ్ళ వెనక వెళ్ళిపోదువు గానివి అని బలేన ఏన వై సీతాం మాయయా రాక్షసాధమ మా మతిక్రామయిత్వాత్వం హృతానాం స్తన్నిదర్శయ. నువ్వు సీతమ్మని అపహరించడానికి నేను ఉండగా సాధ్యం కాదని మోహపెట్టి మాయా రూపంలో మృగాన్ని పంపించి నన్ను దూరంగా పంపించి సీతమ్మని అపహరించావు. దానికి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవించాలి కదా. అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితై శరై నచేచ్చరణమభ్యేషి మాముపాదాయ మైథిలీం. నువ్వు ఇంతకాలం చేసిన దోషాలకు గాను ప్రాయశ్చిత్తంగా ఇక పైన లోకంలో రాక్షసుడన్నవాడు మిగలడానికి వీల్లేదు. కాబట్టి మొత్తం రాక్షస కులం నశించిపోయే విధంగా నేను రాక్షసులందరినీ కూడా పరిమారుస్తాను. ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్నోత్యకంటకం. నీ సోదరుడైనటువంటి విభీషణుడు నా పక్షానికి వచ్చి నన్ను ఆశ్రయించాడు. ఆయనని లంకాపట్టణానికి రాజుగా అభిషేకించాను. కాబట్టి ఇక పైన లంక ఆయనకు చెందుతుంది. యుద్ధస్వమాధృతిం కృత్వా శౌర్యం ఆలంబ్య రాక్షస ముచ్చైరైస్వం రణేశాంత తతపూతో భవిష్యసి. నువ్వు యుద్ధానికి వచ్చి నా చేత సంహరింపబడి చేసిన పాపములకన్నింటికీ కూడా పరిహారం చెల్లించుకుని విడుదల పొందుతూ గనివి. యద్వా విశసి లోకాం స్త్రీం పక్షిభూతో మనోజవ మమ చక్షుష్పదం ప్రాప్య నజీవన్ ప్రతియాస్యసి. నువ్వు పక్షి రూపాన్ని పొంది నీకున్నటువంటి శక్తితో 3 లోకములు తిరగడానికి సిద్ధపడుతున్నా నిన్ను విడిచిపెట్టడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. బ్రవీమిత్వాం హితం వాక్యం క్రియతాం ఔర్ధ్వదైహికం
సుదృష్టా క్రియతాం లంక జీవితంతే మయి స్థితం. ఇక మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వెళ్ళడం, నువ్వు రాజుగా పరిపాలన చెయ్యడం, నీ వారందరితో సంతోషంగా ఉండడం ఇక సాధ్యం కాదు. కాబట్టి నీకు ప్రేతకార్యం చెయ్యడానికి శరీరము పతనమైపోయిన తరువాత జరగవలసినటువంటి ఉత్తర క్రియలకి ఏర్పాట్లు కూడా చేసుకుని వచ్చేసేయి. లంకాపట్టణం ప్రీతితో నిర్మించినది కాబట్టి దానిని వంక నువ్వు సావధానంగా సంతోషంగా చూడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక నీ ప్రాణములు నీ చేతిలో లేవు. జీవితం మయి స్థితం, నీ ప్రాణములు నా చేతిలో ఉన్నాయి. నేను ఎప్పుడు తీసేద్దాం అనుకుంటే అప్పుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇంకా నువ్వు బ్రతకడం నీ చేతిలో ఉందన్న ఆశ పెట్టుకోకు అని అంగదుడి చేత రాయబారం పంపిస్తే యథాతథంగా రాముడు ఏది చెప్పాడో అంగదుడు అదే చెప్పాడు. రాముడికి రావణుడికి అక్కడ తేడా. ఈ మాటలు రాముడివి అని అంగదుడు దూతగా చెప్తే వెంటనే రాక్షసుల్ని పిలిచి పట్టి ఈయన్ని వధించండి అన్నాడు. 4 రాక్షసులు వచ్చి అంగదుడిని పట్టుకున్నారు. పట్టుకోగానే అంగదుడు విశేషమైన వేగంతో ఆ ప్రాసాదము యొక్క గోపురం మీదకి వెళ్ళి 4 దులిపేసి కింద పడేస్తే ఆయన యొక్క ఉద్ధతికి ప్రాసాదం యొక్క గోపురం బ్రద్దలైపోయింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధ ప్రకటనం చేశారు. చేసిన తర్వాత ముందు రోజు ద్వంద్వ యుద్ధం జరిగింది. పెద్ద మహావీరులైనటువంటి రాక్షసులకి, మహావీరులైనటువంటి వానరులకి ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ మొదటి రోజు విజయంతో ప్రారంభమైంది రాముడి యొక్క యుద్ధయాత్ర. అందులో ఆ వానరులందరూ కూడా ఎంత ఆనందంతో యుద్ధం చేశారు అంటే వాళ్ళ యొక్క సంతోషం, రాముడి పక్షాన యుద్ధం చేస్తున్నామని అందరి నోటి వెంట ఒకటే మాటట, జయత్యురు బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. మహోత్కర్ష కలిగినటువంటి రాముడు జయంతో విరాజిల్లుతున్నాడు. రాముని చేత రక్షింపబడినటువంటి లక్ష్మణుడు కూడా జయోత్కర్షతో విరాజిల్లుతున్నాడు. రామలక్ష్మణుల చేత పరిపాలింపబడుతున్న మా ప్రభువైన సుగ్రీవుడు జయము చేత విరాజమానుడై ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ప్రకటిస్తూ యుద్ధాలు చేశారు. ప్రజంఘుడు అన్న ఆయన్ని సంపాతి అన్న వానరుడు చంపాడు. జంబుమాలి అన్న రాక్షసుణ్ణి హనుమ సంహరించారు. ప్రతపనుడు అన్న రాక్షసుణ్ణి నలుడు సంహరించాడు. ప్రగసుణ్ణి సుగ్రీవుడు చంపాడు. విరూపాక్షుణ్ణి లక్ష్మణుడు చంపాడు. అగ్నికేతు, రశ్మికేతు, మిత్రఘ్న, యజ్ఞకోప అని 4 కలిసి రాముడితో యుద్ధం చేశారు. 4 శిరస్సు రాముడు ఛేదించాడు. మైందుడు వజ్రముష్టిని చంపాడు. నీలుడు నికుంభుడు, కుంభకర్ణుని యొక్క కుమారుడు, ఆయన్ని చంపాడు. ద్వివిధుడు అశనిప్రభుడు అన్న రాక్షసుణ్ణి చంపాడు. సుషేనుడు విద్యున్మాలి అన్న రాక్షసుణ్ణి చంపాడు. ఈ విధంగా ఆ రోజు జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో ప్రముఖులైనటువంటి రాక్షసులందరినీ కూడా ప్రముఖులైనటువంటి వానరులందరూ సంహరించి జయోత్కర్ష ప్రకటించారు. రాక్షస సైన్యం అంతా చాలా దిగులు పొందింది. వానర సైన్యం అంతా మహోత్సాహాన్ని పొందింది. ఇక ఇవాళ పగటిపూట యుద్ధమైంది, రాత్రిపూట యుద్ధం చెయ్యాలి అని రాక్షసుల వైపు నుంచి వాళ్ళకి రాత్రిపూట చాలా ఉత్సాహం కాబట్టి యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నారు. మొదటి రోజు యుద్ధంలో రాముడు పైచేయితో అంతమంది రాక్షసులను చంపి చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాడు అన్న ఘట్టం దగ్గర నేను ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. కారణం మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను పూర్వం విద్యార్థుల కొరకు అని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నా. అది అందరికీ అవసరమే. కేవలం ఆ ఋషులు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధానులైన వ్యక్తులు చెప్పిన మాటలే కాకుండా ఆ పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప రచయితలు మొదలైన వాళ్ళు జీవిత సారాంశంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటల మీద ఒక 15 నిమిషాల చొప్పున చేసినటువంటి ఉపన్యాసాల్ని నా యందు చాలా ప్రీతి కలిగిన వారు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు దాన్ని పుస్తకంగా ప్రచురణ చేశారు. ఆ 116 కొటేషన్స్కి నేను చెప్పిన ప్రసంగాలు. ఆ పుస్తకాన్ని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. నేను మిమ్మల్ని చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే, ఇప్పుడు మనం రామనామం చెప్పి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ సభ ఒక్క అరగంట సేపు ఉంటుంది. మీ అందరూ దయచేసి అలాగే కూర్చుంటే ఆ గ్రంథావిష్కరణ సభ జరుగుతుంది. ఇప్పుడు మనం రామనామం చెప్పి ప్రతిరోజు చెప్పినట్టే మంగళహారతి ఇద్దాం. ఎందుకంటే యుద్ధాన్ని మధ్యలో ఆపి ప్రసంగాన్ని పూర్తి చేయకూడదు. ఎక్కడో అక్కడ జయం లభించింది
రాముడు సంతోషంగా ఉన్నాడు అన్న మంచి మాట దగ్గర ఆపాలి. అందుకని నేను ఇవాళ అటువంటి మంగళకర వాక్కు దగ్గర ఆపి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి పునఃప్రారంభం చేద్దాం. అందరం కాసేపు రామనామం చెప్దాం. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, కోరికొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, దారి నొంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.